దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక అండి. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం రండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను, వినండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటయును. జేమ్స్ 1:27 ప్యూర్ అండ్ జెన్యూన్ రిలీజియన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ద ఫాదర్ మీన్స్ కేరింగ్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ విడోస్ ఇన్ దేర్ డిస్ట్రెస్ అండ్ రెఫ్యూజింగ్ టు లెట్ ద వరల్డ్ కరప్ట్ యూ. యేసయ్యలో భక్తి చాలా తేలికండి. యేసు ప్రభు వారు నేర్పించే భక్తి లోక భక్తితో చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఏంటో ఆచారాలు వ్యవహారాలు కాదు కానండి, యేసు ప్రభు చెప్పే మాట ఎప్పుడు అద్భుతమైన మాట అండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని రాయబడింది. మనల్ని మనం ఎలాగా చూసుకుంటామో, మనల్ని మనం ఎలాగా కంఫర్ట్గా మంచిగా ఉండాలనుకుంటామో ఇతరులు కూడా అలాగే ఉండాలి అనుకోవడమే భక్తి అండి, యేసయ్య నేర్పించే భక్తి. అదే కాకుండా లోకం తృణీకరించేవారు విధవరాండ్రు, లోకం తృణీకరించేవారు దిక్కులేని పిల్లలు, వీరిని పరామర్శించాలండి. లోకానికి ఎవరు కావాలంటే డబ్బు, హోదా, కులం ఇంటుందిరండి. అర్హతలు ఉన్నోళ్ళు ప్రజలు చేర్చుకుంటారు. అందుకని సామెతలు రాస్తుంది, భేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడని. దిక్కులేని పిల్లలు ఎవరు చూసుకుంటారండి? విధవరాండ్రను ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? అందుకని యేసయ్య అన్నాడు, మీరు బీదల్నే జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. బీదవారిని జ్ఞాపకం చేసుకోవటం, లేని వారికి పెట్టటం, వస్త్రహీనులకు వస్త్రములు ఇచ్చుట, ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టుట, దాహము కొన్న వారికి దప్పికీయట, దప్పికొన్న వారికి దాహం ఇయ్యట, చెరసాలు ఉన్న వారిని వెళ్ళి మందలించుట, రోగులు ఉన్న వారిని పరామర్శించుట. ఇదేనండి యేసుప్రభు కోరుతున్న భక్తి, ఏవో కాదు. అందుకనే దేవుడు ఇలా ఉండమని మన ఈరోజు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. లోకం మాలిన్యం, పాపపు లోకం. ఈ పాపాన్ని మన శరీరానికి, మన ఆత్మకు, ప్రాణానికి అంటుకోకుండా కాపాడుకోవాలి. ఒకటి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి. నిన్ను నువ్వు కాపాడుకోవాలి. అనేకులకు దీవెనకరంగా ఉంటున్నా అని చెప్పుకుంటూ మన శరీరాన్ని పాపానికి దాసులుగా చేస్తూ, మన ఆత్మను పాడు చేసుకుంటూ, శరీరాన్ని పాడు చేసుకుంటూ, అపవిత్రపరుచుకుంటూ, నేనేవో చారిటీలు చేస్తున్నాను, నేవో రక్తదానం చేస్తున్నాను, అన్నదానం చేస్తున్నాను, వస్త్రదానం చేస్తున్నాను అనుకుంటూ దేవునికి అయిష్టమైన వ్యభిచారం, త్రాగుడు, దొంగతనం, మోసం, అవినీతి ఇట్లాంటి వాటిలో జీవిస్తూ నేనేవో మంచి కార్యాలు చేస్తున్నాను, దేవుడు నన్ను దీవిస్తాడు, ఇదే భక్తి అనుకుంటే కాదండి. ఒకటి, మనల్ని మనం కాపాడుకోవాలి, నీతిగా, యథార్థంగా, పవిత్రంగా ఉండాలి. రెండవది, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించాలి, వారి చేతనైన సహాయం చేయాలి, నీ చుట్టూ ఉండే వారికి చేతునివ్వాలి. ఇదే యేసుప్రభు కోరుతున్న భక్తి. రండి, ఈ రోజు నుంచి యేసుప్రభు చెబుతున్న మార్గంలో నడిచి నిజమైన భక్తి, దేవుడు కోరుకునే భక్తి చేసి ఆయన ఇచ్చే దీవెనలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తి గల మా తండ్రి, మా ప్రభువా, మీరు చెప్పే భక్తి మేము చేసేవారుగా మాకు సహాయం చేయండి. నువ్వు కోరుకునే భక్తి ఏవో ఆచారాలు చేయటం కాదు నాయన. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు, విధవరాండ్రను దిక్కులేని పిల్లలు వారి ఇబ్బందులు పరామర్శించమన్నావు, ఇహలోక మాలిన్యమును నీకు అంటుకోకుండా కాపాడుకోమన్నావు దేవా. ఈ పాపపు లోకంలో పాపాన్ని మా ప్రాణానికి, శరీరానికి, ఆత్మకు అంటకుండా ప్రభువా మమ్మల్ని మేము కాపాడుకున్నట్టు మా ఇరుగు పొరుగు వారికి చేతనైన సహాయం అందిస్తూ ముందుకు సాగే కృప నాకు, ఇగో వింటున్న ఈ బిడ్డలందరికీ మీరు దయచేయమని యేసు నామములో అడిగి పొందినాం తండ్రి, ఆమేన్.